పరీక్షలు మనం ఏమిటో, మనలో దేవుడు దాచి ఉంచినటువంటి, అందరికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే దమ్మేమిటో దేవుడు నిరూపించాలి ఆశపడుతున్నాడు. ఆనాడు యోసేపు చెరసాల్లో వేయబడ్డాడు. పరీక్ష, ఆ పరీక్ష గెలిచినప్పుడు యోసేపు దేశాన్ని పరిపాలించే స్థాయికి దేవుడు తీసుకెళ్ళాడు. షద్రక్, మెషక్, అబేద్నెగో విశ్వాసము పరీక్షించబడింది. ఆ పరీక్ష వారు గెలిచినప్పుడు నెబుకద్నెజరు ఆ ముగ్గురిని బయటికి పిలిపించి తన ఆస్థానంలో ముగ్గురు ముఖ్యులుగా వీళ్ళు ముగ్గురిని కూడా హెచ్చించాడు. దానియేలు పరీక్షించబడ్డాడు, సింహాల బోనులో వేయబడ్డాడు. దయచేసి గమనించండి, ఆ పరీక్ష గెలిచినప్పుడు రాజు తర్వాత స్థానాన్ని దానియేలుకు దేవుడు కట్టబెట్టాడు. కారణము, పరీక్ష గెలిచాడు. సహోదరులు, సహోదరులు, ఆధ్యాత్మిక జీవితంలో పరీక్షలు ఉంటాయి. ఆ పరీక్షే ఈరోజు నీకెంతో కొంత నిరుత్సాహాన్ని, నిస్పృహను కలిగిస్తుంది. ఎందుకు నాకే ఇలా జరుగుతుంది? ఎందుకు నా ఉద్యోగ విషయంలో ఇలా జరిగింది? ఎందుకు నా ఆరోగ్య విషయంలో ఇలా జరిగింది? ఎందుకు నా కుటుంబంలో ఇలా జరిగింది? ఎందుకు యోసేపు కుటుంబంలో అలా జరిగింది? యోసేపు తల్లిని పోగొట్టుకున్నాడు. ఎందుకు తెలియదు. ఇప్పుడు యోసేపు తను బహుగా ప్రేమించిన తన తండ్రికి దూరం కావాల్సి వచ్చింది. ఎందుకు తెలియదో. ఉన్నారా ఈరోజు మన మధ్య ఎవరైనా, నేను బహుగా ప్రేమించిన వారు నాకు దూరం అయిపోయారు? అలా దూరం కావడానికి ఒక కారణం నీ లోపం కావచ్చు, నీ పాపం కావచ్చు, నీ గర్వం కావచ్చు, నీ తప్పుడు నిర్ణయాలు కావచ్చు, నువ్వు వేసిన తప్పటడుగులు కావచ్చు. సో నీలో ఉన్న లోపాన్ని బట్టి, పాపాన్ని బట్టి నీ వాళ్ళు నీకు దూరం అయినట్లయితే దానికి కారణం నువ్వే. సరిచేసుకో. ఆత్మీయంగా జీవిస్తున్నా, యథార్థంగా జీవిస్తున్నా, నీ వైపు నుంచి లోపం లేకుండా నీ జీవితాన్ని జాగ్రత్త పరుచుకుంటున్నా, నువ్వు ఒంటరివి కావాల్సి వస్తే, ఒంటరితనాన్ని అనుభవించవలసి వస్తే, దయచేసి విను, దేవుడు నీ పక్షమున ఖచ్చితంగా పోరాడతాడు. తన తండ్రికి దూరం కావాల్సి వచ్చింది. బహుగా వేదన పడి ఉంటాడు. ఆ ప్రయాణం బహు వేదంతో కూడిన ప్రయాణం, బహు బాధతో కూడిన ప్రయాణం. ఉన్నారు ఈరోజు మన మధ్య ఎవరైనా, నేను బహుగా ప్రేమించిన నా తండ్రికి నేను దూరం అవ్వాల్సి వచ్చింది, నా తల్లికి దూరం అవ్వాల్సి వచ్చింది, నా భర్త నాకు దూరం అయ్యాడు, నా భార్య నాకు దూరం అయింది, నా పిల్లలు నాకు దూరం అయ్యారు. ఈ ఒంటరితనాన్ని భరించలేకపోతున్నాను. నా తప్పులు లేకపోయినా, నేను ఏ పాపము చేయకపోయినా, నేను ఎంత ఆత్మీయంగా ఉన్నా, ఎంత బ్రతిమిలాడినా నా మాట వినకుండా నా భార్య నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది, నా భర్త నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, అపార్థం చేసుకొని నా పిల్లలు కూడా నాకు దూరంగా ఉంటున్నారు. ఎందుకు ఇలా జరిగింది? యోసేపు ఏ తప్పు చేయకపోయినా తన తండ్రికి తాను దూరం చేయబడ్డాడు. ఎందుకు అలా జరిగింది? అడుగులో అడుగు వేసుకుంటూ యోసేపు వెళ్తున్నాడు. ఇప్పుడు నా ఫ్యూచర్ ఏమిటి? నా భవిష్యత్తు ఏమిటి? నా అన్న వాళ్ళు నాకెవరూ లేరు, ఆదరించే వాళ్ళు ఎవ్వరూ లేరు, ఆదుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు, అర్థం చేసుకునే వాళ్ళు ఎవ్వరు లేరు, ఆప్తులు అన్న వాళ్ళు ఎవ్వరూ లేరు, ఆస్తిపాస్తులు పంచే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఏమిటి నా భవిష్యత్తు? ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? ఇదే మార్గం గుండా, ఇదే స్థితిలో అగోచరమైన భవిష్యత్తు, అర్థం లేనటువంటి భవిష్యత్తు, ఏం చేయాలో పాలుపోనటువంటి భవిష్యత్తు కలిగి దిక్కుతోచని స్థితిలో ఎవరైనా ఉన్నారా? అయితే విను, ఆనాడు యోసేపు అదే మార్గం గుండా వెళ్ళాడు, అదే బాటలో ప్రయాణం చేశాడు. తనకంటూ తోడుగా ఎవరు లేరు. ఒకవేళ నీ జీవితంలో నీకంటూ తోడుగా ఎవ్వరూ లేకపోతే నీకు ఒక విషయం చెప్పాలని ఆశపడుతున్నా. ఏంటో తెలుసా? బైబిల్ సెలవిస్తుంది, యోసేపునకు యెహోవా తోడై ఉండెను. ఎంత అద్భుతమైన మాట అండి. తండ్రి తోడు లేకపోయినా, తల్లి నీడ లేకపోయినా, నా అన్నవాళ్ళు లేకపోయినా, యోసేపునకు యెహోవా తోడై ఉండెను.
ఆ దేవుడు నీకు తోడుగా ఉన్నాడనే సత్యం మర్చిపోవద్దు. యేసయ్యా, నువ్వే నా దిక్కయ్యా, నువ్వే నా ఆధారమయ్యా, నీ కృపే నాకు ఆధారమయ్యా. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడవైన తండ్రి, సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడావు. ఎందుకు నాకు ఈ పరీక్ష అని అనేక సార్లు ప్రశ్నించా. ఆ పరీక్షే మమ్ములను దీవించబోతుందని, మమ్ములను హెచ్చించబోతుందని, మమ్ములను నీకు మహిమకరంగా మార్చబోతుందని గ్రహించే మనసు మాకు దయచేయండి ప్రభువా. ఆనాడు లాజరుకు వచ్చిన రోగము, సంభవించిన మరణము ఆ తరువాత నీ నామాన్ని బహుగా గణపరిచే విధంగా ఉపయోగపడింది. షద్రక్, మేషక్, అబేద్నెగో ఎదుర్కొన్న అగ్నిగుండము వారిని దేశములోనే ముఖ్యులుగా మార్చేసింది, ప్రపంచానికే వారిని పరిచయం చేసింది. దానియేలు సింహముల గుహ తనను రాజు తరువాత ఉన్నత స్థితికి తీసుకుని వెళ్ళింది. యోసేపు తన తండ్రికి దూరం కావడం, తన సహోదరులకు దూరం కావడం, అది ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిని చేసింది. అయ్యా, ఈరోజు మేము నీ చేతుల్లో ఉంటే, నువ్వు మాకు తోడుగా ఉంటే, ఏదైతే కష్టంగా కనిపిస్తుందో, నష్టంగా కనిపిస్తుందో, కీడుగా కనిపిస్తుందో, దానిని మీరు ఆశీర్వాదకరముగా మారుస్తారు, మార్చబోతున్నారు అనే విశ్వాసంతో నిన్ను మహిమపరుస్తున్నావు నాయన. విశ్వసించిన ప్రతి ఒక్కరి జీవితంలో, వారి ఆత్మీయ ప్రయాణంలో ఎదుర్కొంటున్న లోన్లీనెస్ కావచ్చు, ఒంటరితనం కావచ్చు, ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, నిరుద్యోగం కావచ్చు, అనారోగ్యం కావచ్చు, నాయనా అవమానాలు కావచ్చు, వీటన్నిటి నుండి నీ బిడ్డలను విడిపించుటకును, వారిని స్థిరపరచుటకును నీవు చాలిన దేవుడు కాబట్టి నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఇది మొదలుకొని మీ జీవితంలో దేవుణ్ణి చూపించే అద్భుతమైన ఆత్మీయులుగా వర్ధిల్లాలని మనసారా ఆశిస్తున్నాను. ఈ క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, అలాగే 10 మందికి షేర్ చేయండి. అంతేకాదు ఓ చక్కని కామెంట్ పెట్టండి, అది నేను చదువుతాను, దేవుని మహిమపరుస్తాను. మళ్ళా కలుసుకుందాం, అంతవరకు సెలవు.